పార్టీకి పనిచేయి, నువ్వు కష్టపడి పనిచేసి రామరాజుని తగ్గిస్తే నీకు ఎమ్మెల్సీ ఏదన్నా మేము అధికారంలోకి వస్తే చూస్తా ఉన్నారు. అలా కాదు, నాకే మ్యాండేట్ ఇచ్చి రాంబాబు గారికి మేము ఎమ్మెల్సీ ఇమ్మన్నాడు. నువ్వు చెప్పినట్టు మేము వింటానికి కాదు, మేము చెప్పింది నీకు ఇష్టమైతే ఉండి రవితేలి పని చూసుకోమన్నారు. అక్కడి నుంచి పంపించేశారు. పంపించేసిన కాడి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఇప్పుడే సీఎం గారితో మాట్లాడుతున్నాడు శివరామరాజు, అయిపోయిన టికెట్. జగన్మోహన్ రెడ్డి గారేమో విజయవాడలో ఉన్నాడు, వీడేమో హైదరాబాద్ లో ఉన్నాడు. సీఎం గారు ఇంట్లో ఉన్నాడు, వీడు టికెట్ అయిపోయింది, రేపు పొద్దున్న వస్తున్నాడని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టెలిఫోన్ సర్వే అయిపోయింది, ఇప్పుడు పెళ్లి మార్చాడు. ఇప్పుడు మీకు నరసింహరాజు కావాలంటే 1 నొక్కండి, శివరామరాజు కావాలంటే 2 నొక్కండి అని ఫోన్లు. పార్టీ నుంచి అలాంటిది ఏం లేదు, అయిపోయే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. పార్టీ నుంచి వచ్చే ఫోన్ కదా, సొంత ఫోను. ఆడు డబ్బా కొట్టి దాంట్లో నరసింహరాజు కన్నా ఒక 400-500 ఎక్కువ వాడికి పడినట్టు చూపించుకుని బేరాలు ఆడతాడు అనమాట. నాకు నరసింహరాజు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి సీట్ నాకు ఇచ్చేయండి అని. అంచేత అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ గారు క్లియర్ గా చెప్పారు. మనం జగన్ గారిని కూడా ఇక్కడ కలిసాం. పట్టండి, ఇంకా సోషల్ మీడియాలో వస్తుంది అంటారు కాబట్టి మీరు కూడా పెట్టండి. నరసింహరాజు గారి టికెట్ ఎవరికి ఆస్కారం లేదు, ఎవరన్నా వచ్చి పార్టీలో పనిచేయవలితే పనిచేయాలి తప్పించి టిక్కెట్లు అనేది లేదని చెప్పి క్లియర్ గా చెప్పండి. ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేసి దేనికి ఇస్తారు? ఆడు తెలుగుదేశం వాళ్ళు ఆ చెత్త ఎత్తి బయట ఆడేశారు. ఆ బెత్తను మళ్ళీ వైఎస్ఆర్ గాంధీ పెట్టట్లేదు ఎవడన్నా. మీకు అంత వస్తుంటే వాళ్ళు ఇచ్చారు కదా, మీకు అసలు మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా అసలు బొమ్మనాడికి ఇంటర్వ్యూ ఇచ్చి పని లేదు. అసలు ఆడు మేము చెప్పినట్టు తింటానంటే నా దగ్గర తీసుకురావాలి, అసలు ఇంటికి కూడా తీసుకురావద్దని చెప్పాడు. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఇంటికాడ కూర్చుని కొంచెంసేపు ఇలాగే నాకు అక్కడ టికెట్ అయిపోయింది, లేదంటే నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి నేను కండువా వేసుకుని మ్యాండేట్ తెచ్చుకుంటానని చెప్పి అక్కడ చేస్తే కొంచెంసేపు ఏంది అంత సీన్ లేదు బాబు, నీకు అంత సీన్ ఉంటే వెళ్ళిపోయి అర్జెంట్గా ఎంచుకోమని పంపించేశారు. ఇవాళ ఎప్పుడో దిగుతాడు. ఏదో శివగారి మాటలకు మాత్రం ఎవరు నమ్మాల్సిన పని లేదు. ఒకవేళ అతను వాటిలో చేసేది ఉంటే పార్టీ కూడా నన్ను కన్సల్ట్ చేసి జాయిన్ చేసుకుంటున్నాను. అంతేగాని ఎవరిని ఊరికే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి పెట్టరు కదా. ఆయన పార్టీకి చేసిందే ఉంది, ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ కౌరులు ఏమి నమ్మొద్దు, మన పని మనం చేసుకుపోదాం. నేను కూడా అసలు అలాంటి ఏం పట్టించుకోను. నాకు నా నమ్మకం నాకు ఉంది, జగన్ గారి మీద నమ్మకం ఉంది. నేను నా పని నేను చేసుకుపోతున్నాను. లేదు, ఆ ఫోన్లు వస్తాయి, అవన్నీ కూడా అతనే చేస్తాడు. తెలుగుదేశంలో పెట్టాడు మొన్న రాంబాబా శివరామరాజు అని, అది ఎత్తేసారు. ఇప్పుడు నరసింహరాజా నేను అని ఏంట దేశం పెద్ద నేత ఈడు తెలీదా? ఈరోజు పెద్ద డానా బాబా అని అప్పుడే చెప్పాడు. సంగతి మాకేం తెలియదు కదా, మనం నోరిప్పితే ఇక్కడ బండారం అంతా బయటపడతాను. అవన్నీ కాదు, ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్లు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు అటు పొమ్మన్నారు, ఇటు ఛాన్స్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళందరి చేత పాపం కూడా ఉన్న వాళ్ళందరి చేత పందాలు కాయించి పందాలందరూ పోగొట్టుకున్నారు. అందరూ సీట్ నాది అని చెప్పి వాళ్ళు నమ్మించేసి పందాలు వేయించి చాలా మందిని మరి డబ్బులు పోగొట్టుకుని అలా పిచ్చెక్కి తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో సీట్ నాది అని చెప్పి మళ్ళీ పందాలు కాయించే స్థితికి వచ్చాడు. అంటే ఎవడ పట్టించుకున్నది లేదు, ఏమీ లేదు. దాని గురించి కంగారు పడద్దు. ఏమి ఎవరు ఇవాళ వచ్చారు భారత రాష్ట్రపతికి వెళ్ళమని మనకి టైం వేసుకెళ్ళలేదు. మనమే దాని గురించి ఆలోచించట్లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం. తప్పనిసరిగా మనం ఇక్కడ విజయం సాధిస్తాం, ఇబ్బంది ఏం లేదు.